श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధినిర్యద్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయంధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీ యతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణో స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణన్ రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయ దందధానః ధింమామిత్యనుగజగర్జమజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చెయ్యటానికి ముందుకు వచ్చినటువంటి హరిప్రియని మనసారా అభినందిస్తున్నా. ఈ సంప్రదాయానికి ఈ అలవాటుకి భంగం కలగకుండా ఇవాళ ఎవరికైతే నిర్ణీతమైందో వారికి అవకాశం ఏర్పడినప్పుడు కూడా ఈ పని తాను చెయ్యాలనేటటువంటి బాధ్యతని స్వీకరించినందుకు మనసారా అభినందిస్తున్నాను. చాలా ప్రిపేర్ అయి చెప్పాలి, కానీ ప్రిపరేషన్ కోసం టైం లేకపోయినా సరే చెప్పాలనేటటువంటి ఒక బాధ్యత అది అభినందనీయం. అయితే తక్కువ టైంలో దీన్ని కూర్చుకోవలసి రావటం వల్ల పుస్తకంలో ఉన్నదాన్నే అలాగే రాసుకుని దాన్ని మళ్ళీ అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. అందుకే సమయం ఎక్కువ పడుతోంది, అందుకనే ఆపవలసి వచ్చింది. గ్రంథంలో ఉండేటటువంటి అంశంలో మొత్తం ఇప్పుడు ఆ మూల ప్రకృతి పరమాణులు కారణం అన్నదాన్ని 1 పాయింట్ 2 పాయింట్లలో రాసుకుంటే మిగిలిన శ్లోక పాదాలలో ఉండే విషయం కూడా సులభంగా చెప్పడానికి తగినటువంటి అవకాశం వచ్చి ఉండేది. సమయం లేకపోవడం ఒకటి, ముందుగా ఆలోచన లేకుండా ఉండడం ఒకటి కారణం వల్ల ఈ రకమైనటువంటి ప్రలాంగడ్గా అంటే అందులో ఉండేటటువంటి వాక్యాలన్నీ అనుసంధానం చేయడం అనడానికి మనకి టైం ఉండదు. ముఖ్యంగా మననంలో గుర్తుపెట్టుకోవాల్సింది సమయ పాలన. 1 నిమిషం అటు ఇటు అయినా ఇప్పుడు ఆపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇంకా మొదటి పాదంలోనే ఉంది. ఇంకా ఈ రకంగా చూస్తే ఇంకా 3 పాదాలు చదివితే ఒక పావు గంట పైనే పట్టేస్తుంది. కాబట్టి ప్రిపరేషన్ చేసుకోవడానికి ముందర 1 శ్లోకం చదివి ప్రతిపదార్థం చెప్పినా చాలు, కానీ సమయపాలన మనం చేసుకోగలగాలి, ఆ దృష్టితో ఉండాలి అని సూచిస్తున్నాను. చెప్పగలిగిన సామర్థ్యము ఉంది, అర్థం చేసుకోగలిగినటువంటి సమర్థత ఉంది, ఈ వ్యాసంగంలో అలవాటు ఉంది, పెద్దల పట్ల ఆదరము ప్రేమ అభిమానము ఉంది, ఇంట్లో తమ పెద్దల ద్వారా ఈ ఆధ్యాత్మిక గంధం కలిగి ఉన్నది, అన్నీ ఉన్నాయి ఆ అమ్మాయిలో. మన గోష్ఠిలో కూడా చాలా చక్కగా శ్రద్ధగా ఉత్సాహంగా అన్వయిస్తూ ఉండేటటువంటి హరిప్రియ ఈనాటి బాధ్యతని స్వీకరించినందుకుగా మనసారా అభినందిస్తూ ఆమెకి హితోధికమైనటువంటి భగవద్ అనుగ్రహం ఆచార్య అనుగ్రహం కలగాలి అని ప్రార్థన చేస్తున్నాను. సామ్యములు అనాలి. అంటే ఈ సాంఖ్య సిద్ధాంతానికి అలాగే వైదిక సిద్ధాంతంతో సామ్యాలు ఉన్నాయి, సమానతలు అని అర్థం అనమాట. సామ్యులు అనేదో ఒక పదం వచ్చింది, అది కాదు, సామ్యములు లేదా సమానతలు అంటే సరిపోతుంది. ఇక ఈనాటి వ్యాసంగాన్ని మనం
శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ 2 క్విజులు మనం చేసేసుకుందాం. చివరిలో దానికి తగినట్లుగానే నేను కూడా సమయం చూస్తాను. అలాగే నిన్న శ్లోకానుసంధానం చేసిన వారు ఒకరు, మన పద్మే 2 శ్లోకాలు అనుసంధానం చేశారు. నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకం ఒకటి ఉంది. ఎవరు యథాప్రకారంగా ఒక నలుగురైనా, ఇది ఇది ఇద్దరు అది ఇద్దరు అయినా కనీసం అనుసంధానం చేయడానికి సిద్ధంగా ఉండండి. అలాగే క్విజ్ లో క్వశ్చన్స్ చదవడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉన్నారో ప్రిపేర్డ్ గా ఉండి తెలియజేస్తే పద్మజ గారు వాళ్ళకి ఆ అవకాశాన్ని అందజేస్తారు. శ్లోకానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ కూడా 25వ శ్లోకం దగ్గర నుంచే అనుసంధానం చేసుకుందాం. హర్తుం తమస్వదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి సరాజకమరాజకం పునరనేకరాజం తథా యథాభిమత రాజకం జగదిదం జల్పుర్జడాః జగావవస చిత్రతా తరతమత్వ తర్కాంగిక శృతిశ్చిదచితి త్వయా వరద నిత్యరాజన్వతి బ్రహ్మాద్యాసృజ్య వర్గే భృకుటి భటతయోద్ఘాటితానావతార ప్రస్తావే తేన నత్వం న చ తవ సదృశా విశ్వమేకాతపత్రం లక్ష్మీనేత్ర త్వయేతి ప్రతి శృతిమునివచనైస్త్వత్పరైస్తర్పయామః శ్రీరంగాంభోధి చంద్రోదయ జలముచితం వాది కౌతస్కుతేభ్యః దోషోపధావది సమాతిశయాన సంఖ్యా నిర్లేప మంగళ గుణౌఘదుఘాక్షడేతాః జ్ఞానైశ్వరీ సకన వీర్యబలార్చిషస్త్వాం రంగే సభాస ఇవ రత్నమనర్ఘయంతి యుగపదని సమక్షైః స్వైస్వతో వాక్షకార్యే నియమమనియమం వా ప్రాప్య రంగాధినాథ పరతలవదశేషం పశ్యసి స్వప్రకాశం తదవర్ణమమోఘం జ్ఞానమాంనాశిషుస్తే నయనశ్రవణో దృశా శృణోషి అథ తే రంగపతే మహేసితుః కరణైరపి కామకారిణః ఘటతే సర్వపధీనమీక్షణం సార్వజ్ఞేనాజ్ఞమూలం జగదభిదధతో వారితాః సాక్షిమాత్రాత్ సాంఖ్యోత్తాత్ కారణం త్వాం పరయతి భగవన్ ఐశ్వరీ రంగసాయన్ అప్రేర్యోన్యై స్వతంత్రో ప్రతిహతి సదసత్కర్మ చైత్ర్యా విచిత్రం యత్రేచ్ఛాలేశతస్త్వం యుగపదగణయన్ విశ్వమావిశ్చకర్థ. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ 31వ శ్లోకార్థాన్ని తెలుసుకోబోతున్నాం. 27వ శ్లోకం దగ్గర నుంచి షడ్గుణములు తర్వాత ఒక్కొక్క గుణ వైభవము చెప్పబడుతోంది అని అనుకున్నాం. నిన్నటి శ్లోకంలో భగవంతుని యొక్క ఐశ్వర్య గుణము యొక్క ఫలము స్వరూపము రెండింటినీ చెప్పారు అని తెలుసుకున్నాం. ఐశ్వర్య గుణ ఫలమేమి అంటే జగత్కారణ తత్వము కేవలము సాక్షి మాత్రము కాదు అనేది అక్కడ నివారింపబడింది. భగవంతుడు ఈశ్వరుడు నిమిత్త మాత్రుడే మాత్రమే ఉంటాడు, ప్రకృతే పరిణమిస్తుంది అనేటటువంటి వాదాన్ని ఖండించారు. శేశ్వర సాంఖ్యులు అంటారు వారిని అని. నిన్న మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. అంటే చాక్లెట్ ఆ ఉదాహరణ ఏమీ చేయకుండా ఉండం మనకు అర్థం కావటం కోసం చెప్తున్న మాటలు. ఇప్పుడు నిమిత్త మాత్రుడు ఈశ్వరుడు, నిమిత్త మాత్రుడు ఈశ్వరుడు, ఏమిటి నిమిత్త మాత్రం అంటే అనేది మనకి తెలియాలి. అంటే ఏమీ చెయ్యకుండా ఉండడం, దాన్ని చూస్తూ ఉండడం, అక్కడే ఉండడం అనేది అంతవరకు అది అర్థమవుతుందని మనం చెప్పుకున్నాం. శాస్త్రీయంగా దానికి కొన్ని ఉదాహరణలను కూడా మన వారు ఇస్తారు. అంటే దీంట్లో మార్పు రావడం, ప్రకృతి మారిపోతుంది అంటారు. ప్రకృతి ఎందుకు మారిపోతుంది? ప్రకృతి మారిపోయి తనంత తానుగానే కార్యరూపాన్ని ధరించేస్తే జగత్తుకి కారణం మూల ప్రకృతే అయితే మరి అన్ని కారణాలు అలాగే తమంత తాముగానే మారిపోతూ ఉండాలి. బంగారం ఉందనుకోండి, దాన్ని వస్తువుగా ఎవరు చెయ్యక్కర్లేదు, అదే వస్తువుగా మారిపోవచ్చు. చెక్క ఉందనుకోండి, అదే వస్తువుగా మారిపోవచ్చు. అలా మారిపోతుందో ఆ కర్ర దానంతట అది మారిపోదు. అలాగే బంగారం దానంతట అది మారిపోదు, మట్టి దానంతట అది మారిపోదు. అలాంటి సందేహానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటి అంటే సన్నిధి మాత్రం చేత అక్కడ చైతన్యం ఏర్పడుతుంది, మార్పు ఏర్పడుతుంది అంటారు. దానికి మంచి మంచి ఉదాహరణలని రెండింటిని మనకి శాస్త్రంలో చెప్తారు. మనకి ఇక్కడ వ్యాఖ్యానంలో కూడా ఉంది. ఆవుకి పాలు చేపాలి. అలా పాలు చేపాలి అనంటే
వత్సం అంటే దూడ దానికి ఎదురుగా ఉండాలి. దూడ వచ్చి పాలు తాగక్కర్లేదు. దూడ యొక్క సన్నిధి ఉంటే చాలు, దాని యొక్క ఆ అస్తిత్వం ఉంటే చాలు. పాల ఈ ఆవులో మార్పు కలుగుతోందా లేదా అంటారు వారు. వత్స సన్నిధవు ఊధసహ క్షీరమివ. పేజీ నెంబర్ 322 ఒకసారి తీసుకోండి. ఆ పదాలు మనం అనుసంధానం చేసుకుందాం. వత్స సన్నిధవు ఊధసహ క్షీరమివ. ఒకవేళ దూడ చనిపోతే ఆవు పాలు ఇవ్వడం కోసం చాటపెయ్య అని చేసి పెడతారు అని కూడా మనం వింటూ ఉంటాము. అది గడ్డి గూర్చి దాని చర్మంలో దాని శరీరంలో అది పెయ్యగా నిలబెడితే ఈ ఆవులో మార్పు వస్తుంది, క్షీరం స్రవిస్తుంది. అలాగే అయస్కాంతము యొక్క సన్నిధి. అయస్కాంతం ఉంటే చాలు ఈ వస్తువు, ఈ లోహము దాని వైపుగా వెళ్ళగలిగేటటువంటి కదలిక దీంట్లో కనపడుతుంది. కాబట్టి అలాగే ఈ ఈశ్వరుని యొక్క, పురుషుని యొక్క సన్నిధి ఉంటే చాలు ప్రకృతే కార్యంగా మారిపోతుంది అనేటటువంటి ఒక వాదన వాళ్ళు చెప్తున్నారు. కాదు, జగత్కర్త చైతన్యవంతుడు, జ్ఞానవంతుడు అని శృతి చెప్తోంది. ప్రకృతికి అలా తనంత తానుగా పరిణమించేటటువంటి స్థితి ఉండదు, ఎందుకంటే అది జడము కనుక అని మన సిద్ధాంతాన్ని అక్కడ స్పష్టం చేస్తున్నారు. అందుకే అజ్ఞమూలం అని ఇంకా చేతన సన్నిధి అని అంటే, ఇప్పుడు వత్సం ఉందనుకోండి, లోహం అదే అయస్కాంతం ఉందనుకోండి, ఇవన్నీ జడాలే. కానీ అలా చేతనులు ప్రకృతిని అధిష్ఠించగలగడం అనేది సాధ్యం కాని పని. కాబట్టి ఈ శృతి జగత్కారణ తత్వంగా సర్వజ్ఞుణ్ణి చెప్తోంది. కాబట్టి ఈ వాదాలేవి కూడా నిలిచి ఉండేవి కాదు. అంతేకాదు, జగత్కారణభూతమైనటువంటి ఆ సంకల్పాన్ని చెప్తూ తదైక్షత అంటారు. అంటే ఆ తత్వము, ఆ సృష్టికి మూల కారణమైనటువంటి తత్వము సంకల్పించింది అంటారు. సంకల్పం చెయ్యగలగడం అనేటటువంటి లక్షణం అజడాలలో ఉండదు, చైతన్యవంతమైనటువంటి వారిలోనే ఉంటుంది. కాబట్టి అలా సంకల్పించటం అనేది ప్రకృతికి సాధ్యం కాదు. కాబట్టి దానిలో జ్ఞానతత్వం ఉండదు. కాబట్టి ప్రకృతి కారణం కాదు అని చెప్తారు. ఈశ్వరుడు కేవలం నిమిత్త కారణం కాదు, ఆయన అన్ని కారణాలు ఆయనే అనేదే వైదికమైనటువంటి సిద్ధాంతం అన్నమాట. దాన్ని చెప్పడం కోసమే ఒక్కొక్క గుణం ద్వారా ఒక్కొక్క మతం ఎలా నిరసింపబడుతోంది అనే దాన్ని ఇందులో మనకి తెలియచేస్తూ వస్తున్నారు. అంచేత నిన్నటి శ్లోకంలో ఐశ్వర్య గుణ స్వరూపం ఏమిటి అంటే, పుణ్యపాప కర్మ రూపంగా ఎన్ని రకాలైనటువంటి ఎంత తేడా, ఎంత విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అవలీలగా చేస్తాడు, ఒకేసారి చేస్తాడు, అడ్డు లేకుండా చేస్తాడు, ఇచ్ఛాలేశ మాత్రంతో చేస్తాడు. ఆ చెయ్యడం అంటే వాటిని నియమనం చెయ్యగలిగేటటువంటి వాడు అయి ఉంటాడు ఆయన. వాటిని ఏ మాత్రం తేడా లేకుండా, అటు ఇటు కాకుండా వాటిని నిలిపి ఉంచగలిగేటటువంటి వైభవమే ఐశ్వర్యము అని. అలా ఐశ్వర్యం కలిగిన వాడు కాబట్టి, నియమనశీలి కాబట్టి, అక్కడ చాక్లెట్ ఉదాహరణ ఎందుకు చెప్పుకున్నాము అంటే, ఆయన చూస్తాడు, ఆయనలో స్పందన లేదు, ఆయనలో ఏ రకమైనటువంటి ఉత్సాహము లేదు, ఉనికి మాత్రమే ఉంది. కానీ భగవంతుడు అలాంటి వాడు కాదు, ఆయన నియమనం చేస్తాడు, కంట్రోల్ ఆయనలో ఉంటుంది. కాబట్టి ఆ ఐశ్వర్య గుణ స్వరూపము, ఐశ్వర్య గుణ ఫలము ఆ రకంగా నిరసింపబడింది అన్నారు వెనుకటి శ్లోకంలో. ఇప్పుడు శక్తి అనేటటువంటి గుణ వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు. జ్ఞాన ఐశ్వరీ శకన ఆర్డర్ దాకా వద్దాం మనం. శ్లోకంలో వరుసగా జ్ఞాన ఐశ్వరీ శకనం. శకనము అంటే శక్తి అని అర్థం అన్నమాట. ఆ శక్తి అనేటటువంటి గుణస్వరూపాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్లోకాన్ని ముందుగా మనం అనుసంధానం చేసుకుందాం. మీరు పేజీ నెంబర్ 322లో ఈ ఉదాహరణలు ఉన్నాయి, ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక శృతి వచనము, స్మృతి వచనము కూడా ఏం చెప్తోంది అని అంటే, పేజీ నెంబర్ 321లో ఒక శ్లోకం ఉంది. దాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుంటూ ఇవాల్టి శ్లోకాన్ని తెలుసుకుందాం.
ప్రకృతిం పురుషం చైవ ప్రవిశ్య ఆత్మేచ్ఛయా హరి క్షోభయామాస సంప్రాప్తే సర్గకాలే వ్యయ అవ్యయౌ. అంటే భగవంతుడు అధిష్ఠించకపోతే ఈ చిదచిత్తులు కార్యరూపంగా పరిణమించగలిగేవి కాదు అనేటటువంటి ఒక ప్రమాణాన్ని విష్ణు పురాణంలో ఉండేటటువంటి శ్లోకాన్ని, అంటే శృతి మాట వ్యర్థం కాదు, స్మృతులు చెప్పేది వ్యర్థం కాకూడదు, ఆ రకంగా జగత్కారణ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అనడం కోసం. ప్రకృతిం పురుషం చైవ అంటే అచిత్తుని చిత్తుయందు కూడా ప్రవిశ్య తాను ప్రవేశించి, ఆ ప్రవేశానికి కారణమేమిటి? ఆత్మేచ్ఛయ తన సంకల్పంతోటే. హరిహి ప్రవిశ్య క్షోభయామాస దాంట్లో క్షోభ కలిగించాడు, అంటే దాంట్లో మార్పుని కలిగించాడు, అంటే సూక్ష్మంగా ఉన్నది స్థూలంగా మారేటట్లుగా చేశాడు. ఎప్పుడు? సర్గకాలే సంప్రాప్తే సృష్టి సమయము ఆసన్నమైనప్పుడు. ఇదే మనం సృష్టి సమయం ఆసన్నమైంది అని తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత సృష్టి చేస్తాడు పరమాత్మ. అప్పుడు అమ్మ కోసం అమ్మని ముఖ కవళికలని అనుసరించి చేస్తాడు అని శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ సృష్టికాలం వచ్చింది అని ఎవరు తెలియచేస్తారు అంటే కాలే శంశతి యోగ్యతాం చిదచితోహో అన్యోన్యమాలింగతోహో అనేటటువంటి శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. కాలే శంశతి కాలం చెప్తుంది అన్నమాట. సమయమైంది, చిత్తు అచిత్తు అంటుకుని ఉన్నాయి, తేడా లేకుండా ఉన్నాయి, రెండు జడాలలాగే ఉన్నాయి, అందుకని సమయమైంది విడదీయాలి అనేటటువంటి కాలే శంశతి యోగ్యతం చిదచితోరన్యోన్యమాలింగతోహో అనేటటువంటి చోట సర్గకాలే సంప్రాప్తే. సర్గము గుర్తుపెట్టుకోండి, స్వర్గం కాదు, సర్గము. సర్గం అంటే సృష్టి. సర్గకాలే వ్యయ అవ్యయో అనేటటువంటి పరిణామాన్ని, వ్యయ అవ్యయ పరిణామాన్ని, చిత్ అచిత్ పరిణామాన్ని కలుగ చేస్తున్నాడు అంటారు. అంచేత ఈ జగత్ సృష్టికి కారణమైనది జడతత్వము కాదు, సాక్షిభూతుడైనటువంటి ఈశ్వరుడు మాత్రమే కాదు అని రెండింటిని రెండు గుణాల దగ్గర ఖండన చేశారు. ఇప్పుడు మూడవ గుణాన్ని చెప్తున్నారు. 31వ శ్లోకం అనుసంధానం చేసుకుందాం. కార్యేనంతే స్వతనుముఖతః స్వాముపాదానమాహుః సాతే శక్తి సుకరమితరచ్చేతి వేలాం విలంఘ్య ఇచ్ఛాయావద్విహరతి సదా రంగరాజానపేక్షా సైవైశానాదసి అతిశయకరీ సోర్ణనాభౌ విభావ్య. మరొకసారి, కొంచెం సులభమైన పదాలే ఉన్నాయి, మరొకసారి చదువుదాం. కార్యేనంతే స్వతనుముఖతః స్వాముపాదానమాహుః సాతే శక్తి సుకరమితరచ్చేతి వేలాం విలంఘ్య ఇచ్ఛాయావత్ విహరతి సదా రంగరాజానపేక్షా సైవైశానాదసిశయకరీ సోర్ణనాభౌ విభావ్య. ఇందులో చెప్పబడుతున్న స్వరూపం ఏ గుణ స్వరూపము అంటే శక్తి అనేటటువంటి గుణము యొక్క స్వరూపము అని తెలుసుకున్నాం. ఇందులో మనకి రంగరాజ అనేటటువంటి ఒక సంబోధనార్థకమైనటువంటి పదం ఉంది. అలాగే క్రియాపదాలు విభావ్య అనేది ఒక క్రియాపదం, విహరతి అనేది మరొక క్రియాపదం, ఆహుహు అనేది మరొక క్రియాపదం. గమనించండి, విహరతి 3వ పాదంలో ఉంది, విభావ్య 4వ పాదంలో ఉంది, ఆహుహు అనేది మొదటి పాదంలో ఉంది. 3 పరిపూర్ణమైనటువంటి క్రియలే. ఆహుహు అనే క్రియాపదం ఇంతకు ముందు మనకి చాలా సార్లు వచ్చింది, మనం దాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఆహుహు అంటే చెప్తున్నారు అని అర్థం అన్నమాట. ఆహుహు చెప్తున్నారు అంటే చెప్పారు అని అర్థం.
అలాగే విహరతి, విహరతి హరౌ అనేటటువంటి శ్లోకం జ్ఞాపకం చేసుకోండి. పూర్వ శతకంలో లక్ష్మ్యా అని మనకి పుష్కరిణి దగ్గర మనకి చెప్తూ ఉండేటటువంటి వర్ణనలో చెప్పినటువంటి మాట. విహరతి విహరిస్తున్నది అని అర్థం, అంటే అంతవరకు వెళుతోంది అని అర్థం అన్నమాట. విభావ్య అంటే బాగా తెలుసుకోదగినది అని అర్థం, అంటే చక్కగా దాన్ని గ్రహించాలి, విశేషంగా దాన్ని భావించాలి అనేటటువంటి అర్థంలో ఈ శ్లోకం ఇందులో మనకి 3 క్రియాపదాలు ఇందులో చెప్పబడుతున్నాయి అని తెలుసుకుందాం. ఇక ఇందులో రంగరాజ అనేటటువంటి సంబోధన పదం మొదటిసారి వచ్చిందా, ఇంతకు ముందు ఇంకొక శ్లోకంలో కూడా ఉందా, ఇది ఈరోజు గుర్తుపెట్టుకోండి. వచ్చేసింది 15వ శ్లోకంలో అని. అవాంతర క్రియలు కూడా ఇందులో ఉన్నాయి, ప్రతిపదార్థం చెప్పినప్పుడు చెప్తాను. విలంఘ్య అనేది ఒక అవాంతర క్రియ, దాటి అని అర్థం. అతిశయకరి అతిశయాన్ని కలిగిస్తోంది అనేటటువంటిది ఒక అవాంతరమైనటువంటి క్రియగా మనం చెప్పుకుందాం. రంగరాజ అని అది 15వ శ్లోకం, సంచష్టేనేశ్వరం త్వాం అనేటటువంటి శ్లోకంలో వచ్చింది. ఇప్పుడు రంగపదంతో వచ్చినటువంటి సంబోధనలు కాకుండా మిగిలిన సంబోధనలు ఏవేవి వచ్చాయి, ఏ సంబోధనలు ఎన్ని పర్యాయాలు వచ్చాయి అంటే, వరద అనేటటువంటి సంబోధన ఒకటి వచ్చింది. వరుసగా 2 శ్లోకాలలో మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చి ఒక శ్లోకంలో కూడా వచ్చింది. వరద అనేది బహుశా 6-7 శ్లోకాలు అనుకుంటాను నేను. మొదట 5 శ్లోకాలు 6 శ్లోకాలలో ఇది వచ్చి 7-8 ఏదో సంథింగ్ ఉంటుంది వరద. అలా కాకుండా మళ్ళీ తర్వాత ఒక శ్లోకంలో వరద అనేటటువంటి సంబోధన వచ్చింది. 25వ శ్లోకం ఇప్పుడు మనం చదివాం కదా, సరాజకం అరాజకం. వెరీ గుడ్. 6, 7, 25 శ్లోకాలలో వరద అనేటటువంటి సంబోధన వచ్చింది. భగవన్ అనేటటువంటి సంబోధన నిన్నటి శ్లోకంలో ఉంది, అలాగే అంతకు ముందు కూడా ఒక శ్లోకంలో ఉంది అని మనం అనుకుంటున్నాం. భగవన్ అనేటటువంటి సంబోధన 19వ శ్లోకంలో ఉంది. ఆ 19వ శ్లోకమే ఆదౌ వేదాహ ప్రమాణం అనేటటువంటి శ్లోకాలు. అలాగే నిన్నటి శ్లోకంలో కూడా భగవన్ రంగశాయిన్ అని 2 సంబోధనలు మనకి నిన్నటి శ్లోకంలో కనిపించాయి. అంటే వరద అనేది 3 సార్లు వచ్చింది, భగవన్ అనేది ఇప్పటి వరకు 2 సార్లు మనం అనుసంధానం చేసుకున్నాం. మరి 3, 2 అయితే 1 మిగిలిపోయింది కదా. ఈ 1 రంగశబ్దంతో కాకుండా ఉండేటటువంటి సంబోధనార్థకమైన పదం ఏది ఇందాక పెట్టారు, ఈశ అనేది. ఈశ పదం 2 సార్లు రావచ్చు, కానీ సంబోధనార్థకంగా ఒక్కసారి వచ్చింది కదా. అది 16వ శ్లోకంలో అపిమోహన వర్ష్మణ అనేటటువంటి శ్లోకంలో ఈశ కిమీశ అనేటటువంటి సంబోధనార్థకంలో అదే ఈశ మొదటి శ్లోకంలో ఉంది, అదే అర్థం చేసుకుని అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. అక్కడ కారుణిక ఈశ అని ప్రథమాంత పదంగా ఉంది. కారుణికుడు అయినా ఈశుడు అయినటువంటి ఆయన అని అర్థం. అక్కడ ఈశా అని పిలవటంలే. మనం ఇప్పుడు సంబోధనార్థకమైనటువంటి పదాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈశ పదం సంబోధనార్థకంగా ప్రయోగింపబడినది 16వ శ్లోకంలో అని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి రంగరాజ అనే పదం 2వ పర్యాయం 15వ శ్లోకంలో ఒకసారి వచ్చింది, 31వ శ్లోకంలో ఒకసారి వచ్చింది. భగవంతుని యొక్క శక్తి అన్నదాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. శక్తి అని దేనిని అంటారు అంటే మనం అన్ని ముందర వివరించేసుకున్నాం. అందుకే నేను శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండే అన్ని విషయాలని కూడా మహాబుద్ధి అవన్నీ ఆ ముందరే చెప్పేసుకుంటే ఈ శ్లోకాలు మనకి సులభంగా ముందుకు వెళ్ళడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది అని. శక్తి అన్నదానికి పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ అని శ్వేతాశ్వతరోపనిషద్వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే ఈ గుణాలన్నీ కూడా సహజములు, స్వాభావికములు, ఉత్కృష్టములు అని ఆ శృతి వాక్యం మనకి తెలియచెప్తూ ఉంటుందన్నమాట. మనం
నిమిత్త కారణమైనటువంటి వాడు కార్యంగా పరిణమించడు ఎక్కడా కూడా. కానీ నిమిత్త కారణమైనటువంటి పరమాత్మే తానే ఆ వస్తువుగా కూడా మారిపోతున్నాడు అనేదాన్నే శక్తి అనే గుణం దగ్గర చెప్తున్నాం. కుమ్మరి ఉన్నాడు, కుండ ఉంది. కుమ్మరి కుండని చెయ్యగలడు, కానీ కుమ్మరి కుండ అవలేడు. కంసాలి ఉన్నాడు, బంగారపు వస్తువు ఉంది. కంసాలి బంగారపు వస్తువుని చెయ్యగలడు, కానీ బంగారపు వస్తువు తాను కాలేడు. కానీ భగవంతుడు ఉన్నాడు, జగత్తు ఉంది. భగవంతుడు జగత్తుని చేస్తున్నాడు, జగత్తు తానే అవుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకుందాం. ఇది భగవంతునిలో ఉండేటటువంటి శక్తి అనే గుణం అన్నమాట. జగత్ ప్రకృతి భావ అంటారు. శక్తి అనేదాన్ని రెండు రకాలుగా డిఫైన్ చేస్తున్నారు. ఒకటి అఘటిత ఘటనా సామర్థ్యం అని అంటారు. ఇంకొకటి జగత్ ప్రకృతి భావము అంటారు. అంటే జగత్తుకి మూల కారణము అని అర్థం. ఇంతకుముందు మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోండి. సయేవ సృజ్య సచ సృష్టికర్త అని విష్ణు పురాణంలో ఉండేటటువంటి ఒక శ్లోకం. సృష్టికర్త ఆయనే అవుతాడు, సృజింపబడుతూ ఉండేటటువంటి జగత్తు ఆయనే అవుతాడు అని చెప్తుంది. మరి అలా అయినప్పుడు ఆయనగా ఉంటూ జగత్తు అవుతాడా, లేక జగత్తుగా మారిపోతాడా అని సందేహం కలుగుతుంది. మారే ప్రసక్తే లేదు అని మనకి వికార విరహో వీర్యం అనేటటువంటి చోట చెప్పుకుంటాం. ఆయన మారడు, ఆయన మారుస్తాడు అంతే. మరి ఆయనే సృజ్య అంటున్నారే, ఆయనే ఈ జగత్తు అని అంటున్నారే, మరి ఆయనే మారినట్టు కదండి అని సందేహం కలుగుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, శక్తి గుణం దగ్గర మనం జాగ్రత్తగా దాన్ని భావన చేస్తే కానీ తర్వాత బోర్లకి మనకి అర్థమయ్యేటట్లుగా ఉండదు. వెనకని ఐశ్వర్య గుణం అని మనం చెప్పుకున్నాం. భగవంతుడికి ఈ జగత్తుకి ఉండేటటువంటి సంబంధం ఎలాంటి సంబంధం అని చెప్పుకున్నాం మనం అంటే శరీరి భావము అని కదా చెప్పుకున్నాం. శేషి భావము, శేషో అశేష ప్రపంచ అని చెప్పారు. శరీరి భావాన్ని చెప్పుకున్నాము అని అన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ మీరు విన్నాం, బాగుంది, అర్థమైంది, మనకు తెలిసిపోయింది అంత. ఇప్పుడు శరీరమా ఆధారము, శరీర ఆధారము. శరీరము లోపల ఉండేటటువంటి ఆత్మకి ఆధారం అవుతుందా, లోపల ఉండేటటువంటి ఆత్మ శరీరానికి ఆధారం అవుతున్నాడా? న్యాయంగా గమనిస్తే శరీరం పట్టి ఉంచుతోంది, లోపల ఉన్న వస్తువు శరీరాన్ని ఆధారంగా చేసుకొని ఉంది అనేది మామూలుగా మనకి బోధపడుతూ ఉంటుంది కదా. అంటే శరీరం లోపల ఉండేటటువంటి ఆ వస్తువుకి ఆధారం అవుతుంది. ఎలాగా అంటే కుండ నీళ్లు తీసుకోండి, నీటికి కుండ ఆధారం అవుతోంది. అలాగే భగవంతుడికి జగత్తుకి ఉండేటటువంటి ఒకదానికొకటి ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. కానీ భగవంతుడికి ఈ జగత్తు శరీరము అన్నప్పుడు జాగ్రత్తగా గమనించుకోండి, మనం శరీర లక్షణాన్ని కూడా అందుకే అక్కడ చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఆధారము అని అంటే కేవలం ఈ వస్తువు ఆ వస్తువు కలిసి ఉండడం, సంయోగ రూపంగా ఆధారంగా ఉండడం అని మాత్రం అనుకోకండి. నీరు కుండ అంటే నీ కుండతో నీరు కలిసింది కాబట్టి, కుండలో నీరు ఉంది కాబట్టి ఆ కుండ నీటికి సంయోగ రూపమైనటువంటి ఆధారం మాత్రమే అవుతోందన్నమాట. నీరు కదలకుండా ఉండేటట్లుగా చేయగలదా కుండ? నీరు వేడెక్కకుండా ఉండేటట్లుగా చేయగలదా కుండ? నీరు ఒలికిపోకుండా ఉండేటట్లుగా చేయగలదా కుండ? ఏమీ చేయలేదు కదా. కుండ నీటికి ఆధారం అంటే మనం ఏం చెప్తున్నాము? సంయోగ రూపం అంటే ఇది దాంతో కలిసి ఉండడం అనేటటువంటి ఒక్క లక్షణంతో కుండ ఆధారం అని అనుకుంటున్నాం. భగవంతుడు శరీరి భావం అంటే ఆ రకంగా ఆధేయ భావం అని ఎప్పుడూ అనుకోకండి. భగవంతుడు మనతో ఉన్నాడు, లోపల పరమాత్మ ఉన్నాడు, ఆయనకు శరీరంగా ఈ చిదచిత్తులు ఉన్నాయి అని అంటే ఆయన కంట్రోల్లో ఉన్నాయి అని అర్థం అన్నమాట. అంటే ఆ శరీరం నియమింపబడుతోంది. ఎవరి చేత నియమింపబడుతోంది అంటే ఆత్మ లేకుండా శరీరం ఉంటుందా?
అంచేత ఈ శరీరానికి ఆధారం ఏమవుతోందనమాట? ఆత్మ అవుతోంది. ఆత్మ లేకపోతే అది శరీరం ఉండేటటువంటి అవకాశమే లేదు కదా. అంచేత ఇక్కడ ఆధారము ఆధేయము అనేటటువంటి దాన్ని ఎలా తెలుపుకోవాలి? లోపల ఉన్నది పైన ఉన్నది పట్టి ఉంచినది అని కాదు అర్థం, నియమిస్తోంది అని అర్థం అనమాట. నాయన మా బ్రతుకులకి మీరే ఆధారం అండి అని అన్నాం. ఓ మన బాస్ దగ్గరకో మన యజమాని దగ్గరకో లేదా మన గురువు దగ్గరకో వెళ్ళి నువ్వే ఆధారము అని అంటే నువ్వు వెళ్ళి ఆయన ఎత్తెక్కి కూర్చున్నావా? అప్పుడు ఆయన నీకు ఆధారం అవుతున్నాడా? మీరేనండి మాకు ఆధారం అని అన్నావు అని వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చున్నావా? ఆయన తల మీద కూర్చున్నావా? ఆయన నిన్ను మోస్తున్నాడా? కాదు కదా. నౌకరికి యజమాని ఆధారం అవుతున్నాడు అంటే అర్థం ఏమవుతోంది అంటే నౌకరుని యొక్క ఈ దాసుని యొక్క సకల ప్రవృత్తులు ఆ యజమానికి అధీనములు అయి ఉన్నాయి. ఆయనని ఈయన నియమనం చేసేవాడు అవుతున్నాడు. అందుకే భగవద్గీతలో స్వామి చెప్తాడు, నేను అన్నింటిలోనూ ఉన్నాను, మస్తాని సర్వభూతాన్ని, నాలో అన్ని భూతములు ఉన్నాయి కానీ నేను వాటిలో లేను అంటాడు. వాటిలో లేను అంటే వాటి మీద ఆధారపడి లేదు. నా ఉనికికి అవి ఆధారాలు కావు కానీ వాటి ఉనికికి నేను ఆధారమై ఉన్నాను అని చెప్తారు. అది నియమన సామర్థ్యం అంటారు. అది ఐశ్వర్యం అని వెనకాతల మనకి చెప్పబడింది. ఇప్పుడు శక్తి అని అంటే ఇప్పుడు భగవంతుడు తాను ఈ జగత్తుగా మారాలి అని సంకల్పించాడు, నిమిత్త కారణం అవుతున్నాడు. అందుకే నిమిత్త కారణమే నిమిత్త కారణమే నిమిత్త కారణమే అంటారు. కాదు, ఆయనే ఉపాదాన కారణం కూడా అవుతున్నాడు అని మనకి వేదాంత సిద్ధాంతం చెప్తుంది. ఉపాదాన కారణం అవడం అంటే ఏమిటి అంటే జగత్తుగా కూడా తానే అవుతున్నాడు, మట్టిగాను తానే అవుతున్నాడు, కుమ్మరిగాను తానే ఉన్నాడు అని అర్థం. మట్టిగా తాను అవడము అంటే ఉపాదాన కారణంగా తాను అవడము అని అంటే అన్న చోటే విశిష్టత అనేది చెప్పబడుతుంది. అక్కడే ఊర్ణనాభి అని మనకి సాలపురుగునే ఉదాహరణగా చెప్తున్నారు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే, అందులో సందేహం లేదు కదా. ఇక్కడ జగత్కారణ తత్వం జడం కాదు అని వెనుకటి శ్లోకంలో చెప్పేశారు. జడం కాకపోతే చైతన్యం కదా అవుతుంది. ఆ చైతన్యంలో సామాన్య చేతనుడు కూడా అవచ్చు కదా. యథాభిమత రాజకం అని మనం చెప్పుకున్నట్లుగా ఎవరి ఇష్టమైన దేవత ఈ జగత్తుకి కారణము అని చెప్పుకోబడవచ్చు కదా. అంటే అలా కాదు, పరమచేతనత్వమైనటువంటి పరమాత్మే కారణం అవుతాడు అని మనకి ఇందులో సిద్ధాంతీకరిస్తారన్నమాట. ఎందుకంటే సామాన్యులైనటువంటి చేతనులకి అవిద్య కర్మ ఆజ్ఞ కారణమవడానికి కారణములు అవుతాయి అని నిన్న మనం చెప్పుకున్నాం. అవిద్య కర్మ ఆజ్ఞ మూడు కదా. మనకి అవిద్య కర్మ ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఇవి ఒకటి లేకుండా ఒకటి ఉండవు. వీళ్ళు జంట కవుల్లాంటి వారు అనమాట. అవిద్య కర్మ అంటే ఒకటి ప్రేరకము మరొకటి కార్యము అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం కలిగింది. అప్పటికి ఇంకా అవ్వలేదు, వాళ్ళు వేగం అయిపోతుంది అనుకుంటే ఇప్పటి వరకు శ్లోకమే చెప్పుకోలేదు. కానీ మనం సారం చెప్పేసుకుంటే శ్లోకం ప్రతిపదార్థం ఈజీ అయిపోతుందిలేండి. అర్జునుడికి ఒక సందేహం కలిగింది. మాకు తప్పు చేయాలని ఉండదయ్యా, కానీ తప్పు చేస్తూ ఉంటాం, అస్సలు ఇష్టం ఉండదు, అయినా ఎవరో బలవంతంగా తప్పు చేయించినట్లుగా తప్పు చేస్తూ ఉంటాం, ఎందుకలాగా అని సందేహం కలిగింది. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అని అడుగుతాడు భగవంతుడు. నిజంగా మనందరం భగవంతుడిని అడగాల్సిన ప్రశ్నని అర్జునుడు అడిగేశాడు. పాపం చెయ్యాలని ఎవరికైనా ఉంటుందా చెప్పండి? ఎవరికీ ఉండదు కదా. కానీ ఎందుకు చేస్తున్నాం పాపం, ఎందుకు తప్పు చేస్తున్నాము అని అంటే ఈషణాత్రయం అంటారు. అంటే కోరికలు, ఆ కోరికలలో ఈషణాత్రయం ప్రధానమైనవి అంటారు. దారేషణ ధనేషణ పుత్రేషణ అంటారు. ఇప్పుడు ఈ కోరికలు తీరడం కోసం ఏం చేస్తాము, మనం కొన్ని పనులు చేస్తాం.
ఆ కోరికల మీద ఉండేటటువంటి వ్యామోహంతో ఏమైపోతుంది, మతి పోతుంది అనమాట. అంటే అవిద్య ఆవరిస్తుంది అనమాట. ఈ అవిద్య కలగడానికి కారణం ఏమిటి, అజ్ఞానం కలగడానికి కారణం ఏమిటి అంటే ఈషణాత్రయం కలుగుతుంది. అప్పుడేమవుతుంది, అవిద్య ఆవరిస్తుంది, అజ్ఞానం ఆవరిస్తుంది. ఓహో, మనం బాత్రూమ్కి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కుని వెళ్ళి రావాలి లోపలికి అని మనకి తెలుసు. కానీ కాళ్ళు కడుక్కోకుండానే తిరుగుతూ ఉంటాం. కడుక్కోలేదని తెలుస్తుంది, కానీ కడుక్కోవాలనేటటువంటి శ్రద్ధ మనకి కలగకుండా ఉంటుంది. ఇది అవిద్య అంటారనమాట. ఈ అవిద్య దేని వల్ల, ఏదో ఏదో ఒక వ్యామోహం వల్ల ఏర్పడుతుంటుంది. ఆ అవిద్య వల్ల ఆ కోరికలు తీరడం కోసం మనం శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులని చేస్తూ ఉంటాం. అదే కర్మ. ఎందుకు శాస్త్రం చెప్పిన వాటిని మానేస్తున్నాము, చెప్పిన వాటిని వ్యతిరేకంగా చేస్తున్నాము అంటే అవిద్య వల్ల. అంటే అవిద్య ప్రేరకం అవుతుంది, కర్మ కార్యం అవుతోంది. ఈ రెండు తోడు దొంగలు లేదా జంట కవులు లేదా జంటలాగా ఒకటి లేకుండా ఒకటి ఉండవన్నమాట. అందుకే మనం అందరం కొన్నిటికి కారణంగా అవుతున్నాము. కొంతమంది బ్రహ్మాదుల లాంటి వారికి అవిద్య అవి ఉండవు కదండి, మరి వాళ్ళు జగత్కారణభూతులు అవుతున్నారు అని అంటే భగవంతుని యొక్క ఆజ్ఞతో చేస్తూ ఉంటాం. కానీ భగవంతుడికి అలాంటివి ఏమీ లేవు అని అనుకున్నాం కదా. ఆయనకు అవిద్య లేదు, ఆయనకి ఆ కర్మ లేదు, ఆయనకి ఎవరు ఆజ్ఞాపించే వాళ్ళు లేరు. అప్రేర్యో అన్యై అని చెప్పాం. మరి ఏమిటి కారణము అంటే సంకల్పమే కారణము అని మనం తెలుసుకున్నామే. అలాగే ఇందులో కూడా భగవంతుడు తానే జగత్తు అవుతున్నాడు. ఆ జగత్ అయ్యేటటువంటి తాను మారకుండానే అవుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎప్పుడూ అవికారుడే, ఆయన ఎప్పుడూ శుద్ధుడే. మీరు చెప్తున్న మాట కాంట్రడిక్టరీగా ఉందండి. ఆయన మారడు అంటే ఆయన వేరు జగత్తు వేరు కావాలి. కానీ మీరేమంటున్నారు, ఆయనే జగత్ అవుతున్నాడు అని అంటున్నారు. కంసాలే బంగారపు గొలుసు అవుతున్నాడు అంటున్నారు మీరు. కంసాలి వేరు, బంగారపు గొలుసు వేరు. కంసాలి బంగారపు గొలుసు చేస్తున్నాడు అనండి, ఒప్పుకుంటాం. అందుకే నిమిత్త కారణం అనండి, ఒప్పుకుంటాం. కానీ కంసాలే బంగారపు గొలుసు అని ఎలా అంటామండి? లౌకికమైనటువంటి వ్యవహారంలో అది యుక్తియుక్తంగా ఉండదు కదా. అని అంటే అవును అవుతుంది. మీరు కంసాలి కాదు, మీరు సాలెపురుగుని చూడండి, మీరు భూమిని చూడండి, మీరు బ్రతికి ఉండేటటువంటి వ్యక్తిని చూడండి. ఆ బ్రతికి ఉండేటటువంటి వ్యక్తిలోంచి జుత్తు వస్తుంది. వ్యక్తి మారి జుత్తు వచ్చిందా? వ్యక్తి జుత్తుగా మారిపోతున్నాడా? కానీ వ్యక్తిలోంచే జుత్తు వస్తుందా? వ్యక్తిలోంచే గోళ్ళు వస్తున్నాయా లేదా? వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు ఇంతకు ముందు పుట్టిన వెంటనే లేవు. జుత్తు ఎక్కడి నుంచి వస్తోంది, నఖాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సతహా పురుష కదా, బ్రతికున్నటువంటి వ్యక్తిలోంచే కదా ఇవి పుడుతున్నాయి. అలాగే ఈయన లోపల ఉన్నాయన్నమాట, దానికి కావలసినటువంటి సూక్ష్మాంశములు ఉన్నాయన్నమాట. అవి తర్వాత బయటికి వస్తున్నాయి చైతన్యం ఉన్నప్పుడు. అలా అవి బయటికి రావడం వల్ల ఈయనలో ఏ రకమైనటువంటి మార్పు రావడం లేదు, కానీ ఆయనలోంచి అవి బయటికి వస్తున్నాయి. అలాగే భూమి ఉంది, భూమిలోంచి ఓషధులు వస్తున్నాయి. ఈ ఓషధులన్నీ కూడా ఎక్కడున్నాయి, మొదట కనపడడం లేదు, కానీ తర్వాత వస్తుంది. అందువల్ల భూమి మారిపోయి ఓషధులే ఉంటున్నాయా, భూమిలోంచి ఓషధులు వస్తున్నాయా? భూమి చూస్తే కనపడకుండానే ఉన్నాయి, కానీ అందులోంచి ఓషధులు వస్తున్నాయి. అయితే భూమిలోంచి వచ్చినటువంటి ఓషధులు కానీ, సతహా పురుష వచ్చినటువంటి కేశలోమాలు కానీ మళ్ళీ వాళ్ళు లోపలికి తీసుకోలేకపోవచ్చు. కానీ ఆ వచ్చిన వాటినే మళ్ళీ లోపలికి కూడా తీసుకోగలిగేటటువంటి శక్తి దేనికి ఉంది అంటే సాలెపురుగుకి ఉంది. అది ఎప్పుడు బయటకు గూడు కడుతుంది? సాలెపురుగు ఎప్పుడు గూడు కడుతుంది? దానికి ఎప్పుడు కట్టాలనిపిస్తే అప్పుడు కదా. అంతే, దానికి ఎప్పుడు ఆ సంకల్పం కలిగితే అప్పుడు. ఆ గూడంతా మళ్ళీ ఎప్పుడు లోపలికి తీసేసుకుంటుంది ఆ జిగురు అంటే ఎప్పుడు దానికి చెయ్యాలనిపిస్తే అప్పుడు. భగవంతుడు కూడా సంకల్పం కలిగినప్పుడు, తనకి సంకల్పం వచ్చినప్పుడు అని మనవారు చెప్తారనమాట. ఇప్పుడు చాలా పురుగు జిగురుగా మారలేదు, చాలా పురుగుగానే ఉంటూ తనలో ఉండేటటువంటి ఒక వస్తువునికి ఒక రూపాన్ని కల్పించిందా లేదా? అలాగే ఆయనే సృష్టి, ఆయనే సృష్టికర్త. చాలా పురుగు పాటు చెయ్యడా జగత్కారణ తత్వమైనటువంటి పరతత్వం అని
మనకి ఇందులో శక్తి అంటే అది జగత్ ప్రకృతి భావము అని చెప్పడం అది నిర్ణయం అన్నమాట. దీనికి ఉండేటటువంటి ఏ ఉపనిషత్తులో చెప్పబడింది, దీనికి ఉండేటటువంటి ముందు సన్నివేశం ఏమిటి అది చెప్పేసుకొని ప్రతిపదార్థం చెప్పుకుంటే ఇలాంటి శ్లోకం అంతా మనకి కంప్లీట్ అయిపోతుంది. సౌనకుడు అని ఒక మహానుభావుడు మహర్షి. ఆ మహర్షులందరూ కూడా ఇంతకు ముందు చాలా విజ్ఞానాన్ని సంపాదించారు, అయినా ఇంకా తెలుసుకోవాలనేటటువంటి కోరికతో పెద్దల దగ్గరికి వెళుతూ ఉంటారు. అలాగే ఆయన ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళాడు. అంగిరసుడు అని ఆయన దగ్గరికి వెళ్ళాడు. అజ్ఞుడై వెళ్ళలే, ఏమీ తెలియక వెళ్ళలేదు, విద్యాభ్యాసం కోసం వెళ్ళలేదు, జిజ్ఞాసతో వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని ప్రార్థించాడు. ఏమని అనంటే, ఏది తెలిస్తే అన్నీ తెలుస్తాయో దాన్ని నాకు చెప్పరా అని అడిగాడు అంగిరసుడిని సౌనకుడు. ఆల్ ఇన్ వన్, 2 in 1, 3 in 1, 5G 4G ఇలా మనం చెప్పుకుంటున్నట్టే అక్కడ ఆల్ ఇన్ వన్ అలాంటి దాని గురించి నాకు చెప్పండి. అంటే ఈ ఒక్క విషయం తెలుసుకుంటే మొత్తం అన్నీ తెలిసినట్టుగా ఎలా అవుతుందో అలాంటి విషయాన్ని నాకు చెప్పండి అని అడిగాడు. ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం అని మనం వింటూ ఉంటామే, అలాగే ఇది కూడా అన్నమాట. అలా ఎలా కుదురుతుందండి? అలా ఎలా కుదురుతుంది? ఒకటి తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. దేనికదే తెలియబడుతూ ఉంటుంది, దేనికదే ప్రత్యేకమైనది అని ఉంటే కాదు కాదు ఉంది చెప్తాను అన్నాడు. మనలాంటి వాళ్ళకైతే కొండ గురించి తెలిస్తే పువ్వు గురించి తెలుస్తుందా? పువ్వు గురించి తెలుసుకోవాలి, పువ్వు వేరు, కొండ వేరు, గుర్రం వేరు, ఆవు వేరు. దేని గురించినటి విజ్ఞానం దాని గురించి దాన్నే తెలియచేసేది అవుతుంది. కానీ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టు ఎలాగా అంటే అప్పుడే చెప్పాడు ఆయన, కారణం తెలుసుకుంటే కార్యజాతమంతా తెలిసినట్టే అని. మట్టి గురించి తెలిస్తే మట్టితో చేసేటటువంటి వస్తువులన్నీ తెలిసినట్టే, బంగారం గురించి తెలిస్తే బంగారంతో చేసిన వస్తువుల విజ్ఞానం అంతా తెలిసినట్టే. అలాగే జగత్కారణ తత్వాన్ని కనుక తెలుసుకుంటే అప్పుడు జగత్తులో ఉండేటటువంటి సమస్త వస్తుజాతాన్ని గురించినటువంటి విజ్ఞానము ఉన్నట్టే అని ఆయన సమాధానం చెప్పాడు. అలా జగత్కారణ తత్వమైనటువంటి ఆ తత్వానికి అక్షరం అనేటటువంటి పేరుతో చెప్పారు. అక్కడే ఈ ఉపనిషత్ వాక్యం చెప్పబడుతుంది మనకి. ముండక ఉపనిషత్ అనుకుంటాను. తర్వాత ఆ వాక్యాన్ని మన పుస్తకంలో కూడా ఉంది. దాని ఊర్ణనాభి, పృథివిలోంచి ఓషధులు రావడం, అలాగే బతుకున్నటువంటి వ్యక్తిలోంచి కేశరోమాలు రావడం, అలాగే అక్షర రూపమైనటువంటి పరతత్వంలోంచి జగత్తు ఏర్పడుతోంది అనేదాన్ని చెప్తున్నారనమాట. ఆ జగత్ ప్రకృతి భావాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అదే శక్తి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. కార్యే అనంతే, ఇక్కడ హే రంగరాజా అనేది మొట్టమొదట మనం పెట్టుకుందాం. వెనకటి శ్లోకంలో ఆయన తను నిరపేక్షంగా చేస్తున్నాడు, అప్రతిహతంగా చేస్తాడు, ఇచ్ఛాలేశంతో చేస్తాడు, అగణయన్ లెక్క కష్టం అనుకోకుండా చేస్తాడు అని చెప్పారు. వాటన్నిటికీ అర్థాన్ని చెప్పేటట్లుగా ఇక్కడ ఒక మాట ఉంది మనకి, అనపేక్ష అనేటటువంటి మాట. అంటే దేని సహాయము అపేక్షించకుండా అని అర్థం. అపేక్ష అంటే కోరుకోవడం, అనపేక్ష అనే పదం ఉంది. రంగరాజ అనపేక్ష అని మూడవ పాదం చివరిలో ఉండేటటువంటి 2 పదాలని తీసుకోండి. రంగరాజ అనపేక్ష ఇచ్ఛా. ఇచ్ఛ అంటే ఇక్కడ కోరిక అని కాదు, సంకల్పము. తే ఇచ్ఛ నీ యొక్క సంకల్పము, అనపేక్ష ఏ ఇతర సహాయాన్ని అపేక్షించక్కర్లేకుండా. అంటే సహకారి కారణము అక్కర్లేదు, నిమిత్త కారణము వేరే అక్కర్లేదు, ఉపాదానము వేరే అక్కర్లేదు. కుమ్మరి కుండ చెయ్యాలంటే మట్టి కావాలి, కుమ్మరి కుండ చెయ్యాలంటే కర్ర కావాలి, చక్రం కావాలి. భగవంతుడు జగత్తును చెయ్యాలి అంటే ఇవేవి అక్కర్లేదు. ఇతర సహాయ నిరపేక్షమైనటువంటి తే ఇచ్ఛ
నీ తాలూకు సంకల్పం ఎంత చేస్తుంది అంటే సులభమైనవి చేసేద్దాం, కష్టమైనవి వదిలేద్దాం అని రెండు ఉండవు ఆయన డిక్షనరీలో. సుకరం ఇతరత్ చ ఇతి. సుకరమైనది అంటే సుఖంగా చేయగలిగినది, ఇతరత్ కష్టమైనది, సాధ్యమైనది అసాధ్యమైనది అనేటటువంటి తేడా ఏది లేకుండా యావత్ విహరతి, అంతటా నీ సంకల్పము విహరతి ప్రసరిస్తోంది అని అర్థం. ఇక్కడ సుకరం ఇతరత్ అన్న చోట సులభమైనది, ఇతరత్ సులభము కానిది. అంటే మనం శ్రీరంగరాజస్తవం పూర్వశతకము, శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకము అని అనేసుకుందాం. మన దృష్టిలో పూర్వశతకం సులభము, ఉత్తర శతకం కష్టము అని. ఇదే అసలు ఇంకా మిగిలిన వారికి అసలు శ్రీరంగరాజస్తవం పూర్వశతకాన్నే ఇవ్వండి బాబోయ్ ఇదెలా చదువుతున్నారండి అంటారు వాళ్ళు. మనకైతే అది సుకరంగా అనిపిస్తోంది, కానీ వాళ్ళకైతే ఆ పూర్వశతకమే కష్టంగా ఉండేటటువంటి స్థితి ఉంటుంది వారి వారి శక్తి సామర్థ్యాలని బట్టి. కానీ భగవంతుడి దృష్టిలో సాధ్యము అసాధ్యము, ఎక్కువ తక్కువ, కష్టము సుఖము అనేటటువంటి ఆ తేడా లేకుండానే యావత్ అంతటా తే ఇచ్ఛ నీ యొక్క సంకల్పము విహరతి విహరిస్తోంది. విహరిస్తోంది అంటే ప్రసరిస్తోంది, అంటే నువ్వు అంతా అవ్వాలి అనేటటువంటి సంకల్పాన్ని చేస్తున్నావు. నేను ఈ పార్టే చేస్తానండి, నేను ఈ పార్టే చేస్తానండి అని అనటంలే, అంతటిని నువ్వు సృష్టించటానికి ఉపాదానం అవుతున్నావు. అంటే నేను చూడండి ఇది చెప్తాను. సుకరం ఇతరత్ అన్న చోట మనకి అర్థమయ్యేటట్టుగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, చివరిలో ఏవో శ్లోకాలు కానీ లేదా పాసురాలు కానీ ఏమైనా వచ్చాయనుకోండి, కొంతమంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు. చేస్తే పాపం వాళ్ళు ఇది చెప్తారు కాబోలు అని అనుకుని వాళ్ళ పేరు పిలిస్తే, నేను తిరువాయుముడి పాసురం అండి, నేను భగవద్గీత శ్లోకం అండి అని వాళ్ళు కన్ఫైన్ అవుతారు. హ్యాండ్ రైస్ చేశారు, కానీ వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఏమంటారు అంటే నేను అదండి, నేను ఇదండి అని వాళ్ళు వాళ్ళ చాయిస్ ఇది అని పెట్టుకుంటారనమాట. అదేనా కరెక్ట్, ఇది కరెక్ట్ కాదా? హ్యాండ్ రైస్ చేశారు, చదవడానికి సిద్ధంగా ఉన్నారు, ఏదైనా చదవండి. అప్పుడు మీరు ఎందుకు అలా అనుకుంటారు అంటే, తిరువాయుముడు అంటే అలవాటు ఉంది కదా, పాసురాలు అయితే సులభం కదా, తప్పులు లేకుండా ఉంటాయి కదా, భగవద్గీత అయితే మనం పారాయణ చేస్తాం కదా అనేసి ఏవో ఏవో చాయిస్లు పెట్టుకుంటామా లేదా? ఇప్పుడు మనకి ఉండే దాంట్లో సుకరం ఇతరత్ అని ఉందా లేదా? నేను అది కాదు, నేను ఇది అని అనుకుంటారా లేదా? ఇప్పుడు భగవంతుడు జగత్తుకి ఉపాదాన కారణం అవుతున్నాడు. అప్పుడు నేను దేవతలుగానే అవుతాను, నేను మనుష్యులుగా అవను, నేను తిరియక్కులుగా అవను, దీనికి నేను ఉపాదాన కారణం కాను, సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి లాంటి వాడు కాదు పరమాత్మ. అందుకే ఆయన అవుతాడనమాట. ఎవరైనా హ్యాండ్ రైస్ చేస్తే ఏది చదవమంటే అది చదవడానికి సిద్ధంగా ఉన్ననాడు. మీరు ఇచ్ఛా యావత్ విహరతి అన్నట్టు. లేకపోతే సుకరం ఇతరత్ అనేటటువంటి తేడా ఉన్నట్టు. భగవంతుడికి జగత్కారణ తత్వంగా ఉపాదానంగా కావడంలో ఆయనకుండే శక్తి ఎలాంటిది అంటే, ఆయనకు అసలు కష్టము హెచ్చు తగ్గులు కానీ సాధ్యాసాధ్యాలు కానీ లేవు. ఏదైనా ఆయన ఎలాగైనా సరే ఆయన మారగలిగేటటువంటి వాడు అవుతాడు అని ఇచ్ఛా యావత్ విహరతి. అలాంటి తే శక్తి సుకరమితరచ్చేతి వేలాం విలంఘ్య, అలాంటి వేలని అలాంటి హద్దుని విలంఘ్య దాటిపోతోంది. అలా దాటి అంటే ఏ సరిహద్దులు లేకుండా ఇలాంటి ఒక నియమాలు పెట్టుకోకుండా, నియమం వా అని అక్కడ అన్నారు సర్వజ్ఞత్వం దగ్గర. ఇక్కడ ఉపాదాన కారణం కావడంలో నేను ఇంతే అనేటటువంటి తేడా లేకుండా అంతా తానే అవుతున్నాడు, హద్దు లేకుండా అనేటటువంటి అర్థాన్ని చెప్తున్నారు. ఏం మారుతున్నాడు ఆయన అంటే, అనంతే కార్యే, ఈ చిదచిద్రూపమైనటువంటి ఈ జగత్తు అనంతమైనది, అనంతమైనటువంటి వస్తుజాతమంతా భగవంతుడిలాగే మారుతూ ఉన్నాడనమాట. అందుకని అనంతే కార్యే, అనంత
అనంతమైనటువంటి ఈ కార్యమునందు స్వతను ముఖతః తన శరీరంతో అని అర్థం. అంటే తన సూక్ష్మ చిదచిద్ విశిష్టమైనటువంటి శరీరంతో స్థూల రూపమైనటువంటి ఈ జగత్తుగా ఆయన మారుతున్నాడు అని అర్థం అన్నమాట. ఎలాగా అలా ఉన్నటువంటి స్వతను ముఖతః, ఇక్కడ తను అనే పదము, తనువు అంటే శరీరము అని ఒక అర్థము, తనువు అంటే సూక్ష్మమైన అని ఒక అర్థం. సూక్ష్మ చిదచిద్ రూపుడు కాబట్టి ఆయనే కార్యరూపాన్ని ధరిస్తున్నాడు. ఎలాగా? సూక్ష్మ చిదచిద్ విశిష్ట రూపంగా ముఖతః ఆ తత్వంతో ఆయన స్థూల రూపాన్ని ధరిస్తున్నాడు, లేదా తన శరీరంతో. అంటే జగత్ సర్వమంతా ఎవరికి శరీరం అవుతోంది? భగవంతుడికి శరీరం అవుతోంది. స్వతను ముఖతః త్వాం ఉపాదానం ఆహుహు, భగవంతుని శరీరమే ఈ జగత్తు అంతా, భగవంతుడే ఇది అది అనేటటువంటి తేడా లేకుండా అంతటా తానే అయ్యేటట్లుగా సంకల్పం చేస్తున్నాడు. ఆయన సంకల్పానుగుణంగా ఈ జగత్తు స్థూల రూపాన్ని ధరిస్తుంది. ఈ జగత్తంతా కూడా భగవంతుడే కాబట్టే ఆయన ఉపాదాన కారణం అని ఆహుహు వైదిక సిద్ధాంతం చెప్తోంది, వైదికులు చెప్తున్నారు అని అంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు భగవంతుడు గొప్పవాడా, అలాంటి భగవంతుని యొక్క సంకల్పము గొప్పదా అంటే, నిజంగా చెప్పాలి అంటే భగవంతుని కంటే కూడా సకల చిదచిద్రూపమైనటువంటి జగత్తుగా పరిణమించినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది ఈశానాత్ అతిశయకరి అంటున్నారు. ఈశానాత్, ఈ భగవంతుని చేత అతిశయకరి, అతిశయమైనటువంటి కార్యాన్ని చేయించేది అవుతోంది, దీనికంటే అది విశిష్టంగా అనిపిస్తోంది అని ఒక అర్థం. ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఐశానా అని పదం ఉంది, ఈశానా అనేటటువంటి పాఠాంతరం కూడా ఉంది. రెండిటికి తేడా ఏమిటండి? ఏదుంటేనేమిటి, మాకు ఒక్కలాగే వినిపిస్తోంది అని అనుకోకండి. ఇప్పుడు గుణస్వరూపాన్ని చెప్పడంతో పాటుగా ఇతర మత ఖండనం కూడా చేస్తూ వస్తున్నారు ప్రతి గుణాన్ని చెప్పినప్పుడు. మనకని మనం శేశ్వర సాంఖ్యవాదం, అలా నిరీశ్వర సాంఖ్యవాదాన్ని, మాయావాదాన్ని ఖండించినట్లుగానే ఇందులో కూడా ఐశానా అంటే వచ్చే అర్థం వేరు, ఈశానా అంటే వచ్చేటటువంటి అర్థం వేరు. ఈశానము అంటే ఐశ్వర్య గుణము, ఈశ్వరునికి సంబంధించిన అని అర్థం వస్తుంది. ఐశానా అంటే పశుపతికి సంబంధించిన, పశుపతి కంటే అనేటటువంటి అర్థం వస్తుంది. ఇందులో పాశుపత మత ఖండనం చెయ్యబడుతోంది అని చెప్తున్నారు. పాశుపత మత సిద్ధాంతంలో ఏది అనంటే, వాళ్ళకి నచ్చినటువంటి శైవాగమంలో చెప్పబడినటువంటి శివుడే జగత్కారణ తత్వము అని వాళ్ళ సిద్ధాంతం. అందుకే సురాజం భవం భిక్షౌ సురాజం భవం అనేటటువంటి ప్రయోగం మనకు ఒక శ్లోకంలో, సంచష్టేనేశ్వరం త్వం అనేటటువంటి శ్లోకంలో వస్తుంది కదా. యథాభిమత రాజకం అన్నట్లుగా ఇక్కడ ఈ శక్తి అనేటటువంటి గుణస్వరూపాన్ని బట్టి అలా ఏదైనా తానుగా మారగలిగేటటువంటి స్థితి ఆ పశుపతిలో లేదు. కానీ ఆ పశుపతిని జగత్కారణ తత్వం అంటున్నారే, అతిశయకరి, ఐశానాద్ అతిశయకరి, ఆ పశుపతి కంటే నీకుండేటటువంటి అతిశయం ఈ శక్తి అనేటటువంటి గుణం ద్వారా తెలియబడుతోంది అంటున్నారు. అంటే గుణ ఫలము చెప్తున్నారు, గుణస్వరూపము చెప్తున్నారు. ఎంచేత బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా జగత్కారణ తత్వం కాదు అనబడతారు అంటే, వారు కర్మవశ్యులు, వారు దుఃఖాన్ని అనుభవించేటటువంటి వారు. జగత్కారణ తత్వమైనది కర్మవశ్యమైనది కాదు. వాళ్ళకి ఆ జగత్కారణ తత్వానికి ఆనందమే తప్ప దుఃఖలేశం కూడా ఉండదు. అంచేత వారి వారి ఇష్టాన్ని బట్టి అతిరాగంతో, వాళ్ళ మీద ఉండేటటువంటి ప్రేమతో వాళ్ళు ఆయా దేవతలు జగత్కారణ తత్వం అని చెప్పినా, ఈ శక్తి అనేటటువంటి ఈ గుణం కనుక ఉంటే అనుకోవచ్చు. శక్తి అనేటటువంటి గుణం ఎవరిలో ఉంది? జగత్తుకంతటికీ కూడా ఉపాదాన కారణం తానే అవగలిగేటటువంటి తత్వము ఏదైతే ఉందో అదే జగత్కారణ తత్వము. ఆ తత్వము నువ్వేనయ్యా స్వామి. అందుకే మిగిలిన
మిగిలిన ఆ పశుపతి సిద్ధాంతం కంటే, పాశుపతంలో చెప్పబడినటువంటి ఆ పశుపతి కంటే కూడా నిన్ను అతిశయకరి, అతిశయంగా చెప్పబడుతున్నది, అతిశయంగా చేస్తున్నది ఏది అంటే ఈ శక్తి అనేటటువంటి గుణం అంటున్నారు. ఒక్కసారి ప్రతిపదార్థం మనం మామూలుగా పదాలకి అలా చెప్పుకుంటూ వెళదాం. కార్యే అనంతే, అనంతమైనటువంటి ఈ కార్యరూపమును స్వతనుముఖత, నీ శరీరము ద్వారా నువ్వు మారుతున్నావు కాబట్టి, స్వాం నిన్ను, ఉపాదానం ఆహుహు చేసేవాడివి నువ్వే, మారుతున్నది నువ్వే, నిన్నే ఉపాదాన కారణంగా చెప్తున్నారు. నీ శరీర విశిష్టమైనటువంటి చిదచిద్రూపములే కార్యరూపంగా పరిణమిస్తున్నాయి కనుక సా తే శక్తి, అలా మారేటటువంటి నీ యొక్క శక్తి ఏదైతే ఉందో అది సుకరం ఇతరత్, సులభమైనది కష్టమైనది అనేటటువంటి వేలాం విలంఘ్య, ఇది వేలాం విలఘ్య అనేటటువంటి సరిహద్దుని దాటి ఇచ్ఛా యావత్ విహరతి, నీ సంకల్పము అంతటా ప్రసరిస్తోంది. సదా విహరతి, యావత్ విహరతి, ఎప్పుడూ నీ సంకల్పము అలాగే ఉంటుంది. జగత్తుకి ఉపాదాన రూపంగా నువ్వే మారుతున్నావు. రంగరాజా అనపేక్షా తే ఇచ్చా, అలాంటి నీ సంకల్పానికి ఇంకే రకమైనటువంటి సహాయములు అవసరం లేదు. అలాంటి సైవా ఆసక్తే ఐశానాత్ అతిశయకరి, పశుపతి కంటే నీకు ఉండేటటువంటి విశిష్టతని తెలియచేస్తోంది. అలా ఎలా సాధ్యము అని సందేహపడకండి. అలాంటి శక్తి ఉంది. ఎక్కడ తెలుసుకోవాలి అంటే ఊర్ణనాభో, ఆ శక్తిని సాలెపురుగు యందు విభావ్య, చక్కగా భావించదగినది. అది తెలిస్తే భగవంతుడు జగత్తుకి ఎలా ఉపాదాన కారణం కాగలడు, అవుతున్నాడు అనే దాన్ని మనకు తెలుస్తుంది. సాలెపురుగుని చూసి అది చేస్తూ ఉండేటటువంటి ఆ ప్రక్రియని చూసి మీరు భగవంతుడు జగత్తుకి జగత్కారణ తత్వము కేవలము నిమిత్త కారణము కాదు, ఉపాదాన కారణం కూడా అని విభావ్య, చూడదగినది. లౌకికమైనటువంటి వ్యవహారంలో కార్యం వేరు కారణం వేరు అయి ఉండొచ్చు, కానీ భగవతత్వం జగత్కారణ తత్వంలో ఆయనే కార్యరూపంగా అవుతున్నాడు. అంత మాత్రం చేత తన స్వరూపంలో మార్పు లేకుండా అవుతున్నాడు అని శక్తి అనేటటువంటి గుణం అంటే జగదుపాదాన కారణభూతం కావటము అని, జగత్తుకి భగవతత్వము ఉపాదాన కారణము అనేదాన్ని ఇందులో తెలుస్తున్నారు. ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. శ్లోకంలో మొదటి పాదం దగ్గర చూడండి, స్వతనుముఖత అని విసర్గలిచ్చి తర్వాత స్వాం అని పడింది. అక్కడ త్వాం అని ఉండాలి. తా కింద వావొత్తు ఉంటే సరిపోతుంది. తాకి దీర్ఘం, దాని కింద వావొత్తు పెట్టుకోండి. అక్కడ విసర్గలుంటే సా అక్కర్లేదు, లేకపోతే విసర్గలు కొట్టుకుని సా కింద తావొత్తు పెట్టుకోండి. స్వాం అని అవుతుంది అన్నమాట. అక్కడ స్వాం కాదు, త్వాం అనేది పదం. త్వాం అంటే నిన్ను అని అర్థం. రేపు బైహాట్ చేస్తారు కాబట్టి అది ముందు దిద్దుకోండి. స్వతను ముఖత త్వాం అని దిద్దేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. విసర్గలు అలాగే ఉంచుకుని సా కొట్టేసి తా రాసుకుంటే సరిపోతుంది. త్వాం అనేది స్పష్టంగా మనం చదవడానికి అవకాశం ఉంటుంది.